ఇంతకీ మీ మే ఫస్ట్ ఐడియా ఎవరు సార్? అంటే రాజు గారు చెప్తే మీరు పెట్టుకున్నారా, మీరు పెడితే రాజు గారు? కాదు సార్, ఇది బేసికల్లీ మనకి ఓటీటీల సైడ్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ సార్. సో వాళ్ళు అనౌన్స్మెంట్, సో మాకు ఎందుకంటే ఒక మంచి డీల్ కుదిరింది. సో అది మాకు మే 1 అనే డేట్ చాలా మాట. సో మరి పెద్ద ఉంటుంది, మీకు పుష్ చేసుకోవాల్సిన రీజన్ వచ్చింది. రేపు పొద్దున మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీకు థియేటర్లు సరిపోవడం ఉంటే మీరు పుష్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దంటే లేదు సార్ మీకు మాకు సరిగ్గా అకామిడేట్ చేయగలిగితేనే మేము ఫస్ట్ని వస్తాం, లేదు అనుకున్న దాంట్లో పుష్ అవడానికి రెడీగానే ఉన్నాను. ఒకసారి ఓటీటీతో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో అమికబుల్గానే రాజు గారితో అంటే మీరు తెలియకుండానో తెలుసో ఒక పెద్ద టీంకి ఒక హెడ్ ఏక్ క్రియేట్ చేశారు, బయట రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్ బయట ఫ్యాన్స్లోని అందరిలోని క్రియేట్ చేశారు. అయ్యో అదేం లేదు సార్, ప్యూర్లీ మా ఓటీటీ డీల్కి వస్తుంది సార్. మాకు ఎందుకంటే ఒక మంచి మా సినిమాకి అందుకన్నా బెటర్ డీల్ వీ ఫెల్ మే 1 అనేది రావటం వల్ల దే గేవ్ అస్ అ బెటర్ డీల్. ప్లస్ మా స్కేల్ ఆఫ్ సినిమాకి అసలు పెద్దకి అసలు ఎటువంటి ఇది ఉండదు సార్. హ్యాపీలీ ఆ సినిమా నేనైనా ఫస్ట్ చూసుకున్న తర్వాత మీ స్కేల్ సినిమా గురించి కంపారిజన్ కాదు, జస్ట్ దట్ మీరు డేట్ వేసారంటే అయ్యో లేదు సార్, పెద్ద రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్. అంటే అంత పెద్ద సినిమా దగ్గర చిన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి కదా సార్, ఒక పెద్ద సినిమాతో పాటు. సో ఇఫ్ మేము ఒకవేళ పెద్ద వచ్చినా వచ్చే ఛాన్స్ ఉందా? మోస్ట్లీ ఉంటుంది సార్. అంటే అదే సార్, అగైన్ డిపెండ్స్ అపాన్ ద థియేటర్స్. మాకు కావాల్సిన థియేటర్లు అవన్నీ అకామిడేట్ చేసి ఉండగలిగితే వచ్చేస్తాం సార్, లేదు అనుకుంటే పుష్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్.